హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మనకి వర్షం పడుతున్నప్పుడు గుర్తు వచ్చే ఫుడ్ ఏంటంటే మిరపకాయ బజ్జీలు కదండి. అందుకు మిరపకాయ బజ్జీలు చేసుకున్నానండి చల్లని వెదర్కి వేడివేడిగా తినడానికి. చూడండి, దీనికోసం నేను శనగపిండిని తీసుకున్నానండి. దాంట్లోకి బియ్యం పిండిని కొంచెం తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొంచెం సోడాని తీసుకొని వామని ఇలా నలిపి ఇలా వేసుకున్నానండి. వామ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత నేను వేడి చేసిన ఆయిల్ని ఇలా వేసుకున్నాను. ఇలా వేస్తే మనకు క్రంచీగా బాగా వస్తాయి బజ్జీలు అనేవి. అన్నీ ఇలా తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి ఇలా కలుపుకున్నానండి. చూడండి, ఇలా వేసిన తర్వాత అన్నీ కొంచెంగా ఇలా కలుపుకోవాలి. టెక్స్చర్ అనేది ఇలా వచ్చే వరకు కలుపుకోవాలండి. ఎక్కువ లూజ్ కూడా ఉండొద్దు. అలా ఉంటే మనకి బజ్జీ అనేది అందులో ముంచడానికి రాదు. సో టెక్స్చర్ అనేది ఇలా ఉండాలండి. ఇలా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కకు ఉంచానండి. దీని మిరపకాయలో ఉన్న విత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను ఇలా తీసేసుకుంటున్నాను. అవి ఆప్షనల్ అండి, ఇలా తీసేయచ్చు, లేకపోతే అలాగే ఉన్నా బాగుంటుంది. కొంచెం కారంగా తినే వాళ్ళకు. ఇంట్లో స్టఫ్ కోసం నేను 1 స్పూన్ శనగపిండిని ఇలా తీసుకున్నానండి. దాంట్లోకి ధనియాల పొడిని ఇలా తీసుకున్నానండి. తర్వాత కొంచెం వాము వేసుకున్నాను. దీంట్లోకి నిమ్మకాయని ఇలా 1/2 చెక్కని ఇలా పిండుకున్నానండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు ఉంచుకోవాలి. దీంట్లోకి ఇందాక మనము తీసిన మిరపకాయల్లో విత్తనాలన్నీ తీసేసాం కదండి, అందులో ఇలా అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇందులో విత్తనాలు ఉన్నా మనకు అంత కారంగా ఉండవు. బట్ కొంతమంది ఎక్కువ స్పైసీగా తినరు కాబట్టి అందులో ఉన్న విత్తనాలు కొన్ని తీసేస్తూ ఉండాలి. తీసేసిన తర్వాత ఇలా అన్నీ నింపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను అన్నీ ఇలా ఫిల్ చేసుకున్నాను దాంట్లోకి. దీనివల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఇలా నేను తీసుకున్నానండి. ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కూడా ఎక్కువ చేసుకోవద్దు. బజ్జీలు చూడండి, నేను ఇలా పల్లీలను ఫస్ట్ వేయిస్తున్నానండి. అవి కొంచెం చిటపటలాడాక పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇందాక మనం తీసుకున్న బజ్జీలు ఇందులోకి ఇలా ముంచేసి అలా ఆయిల్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి ఇలా వేసుకున్నానండి. తర్వాత మనం ఇలా పల్లీలను తీసుకున్నాం కదా, పల్లీలని చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.